గర్విష్ఠుడు ప్రార్థన చేయడు. ఎన్ని కష్టాలను నోరు తెరిచి ఒక మాట అంటాడు. దేవుడు ఎట్లాంటి పరిస్థితులు తీసుకువస్తారంటే వాళ్ళకి ఇంకా డైరెక్ట్గా నువ్వు ఆయన్ని వేడుకుంటే తప్ప నీకు నువ్వే నోరు తెరిచి యేసయ్యా నాకు సహాయం చేయి అంటే దేవుడు చేస్తాడు. మనం ఏం చేస్తాం? మా అమ్మ చేస్తుందిలే, మా నాన్న చేస్తాడులే, నేను ఎందుకు చేయాలి? గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను వ్యక్తిగతంగా శోధించేంత వరకు బాగుంటుంది ఇది. దేవుడు నిన్ను ఒక్కసారి ఇండిపెండెంట్గా శోధించాలి, లేకపోతే నిన్ను ఇండిపెండెంట్గా ఆయన తెలుసుకునే విధంగా చేయాలంటే మాత్రం నేను ఎవడు కాపాడు. ఆ పరిస్థితి ఎవరు తెచ్చుకోవద్దని, ఎందుకంటే నేను ఆ పరిస్థితి కూడా వెళ్ళాను కాబట్టి చెప్తున్నాను. సైకలాజికల్గా ఎలా ఎంత వీక్ అయిపోతామంటే ఇంకా పరిస్థితి తెచ్చుకోకూడదు. అందుకే దైవజనులు చెప్పినప్పుడు, విశ్వాసులైన తల్లిదండ్రులు చెప్పినప్పుడు మొర పెట్టడము నేర్చుకోండి.